అందరికి హ్యాపీ ఉగాది, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. ఉగాది అంటేనే ప్రకృతికి సంబంధించిన పండుగ. అయ్యా ఫస్ట్ కాంబినేషన్ తీపి ప్లస్ చిన్నప్పుడు బచ్చలు విత్ నెయ్యి అండ్ కట్టుచారు విత్ అన్నం. డెడ్లీ కాంబినేషన్. అక్కడ మహారాష్ట్రలో ఏమంటారంటే గుడిపాడవా అంటారు. చాలా మంచిగా ఉంది, అసలు మస్తుంది. ఏ హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, ఐఎమ్ Shivamani Tati. I do content on travel, food and lifestyle. If that's something interest you, make sure to hit the subscribe button. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు తెలిసిందే, విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికి. వీడియో చాలా బాగుంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు ఉగాది అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇట్లా తోరణాలు కడతారు, ఇది మెయిన్. ఇక్కడ నుంచి స్టార్ట్. ఫస్ట్ తోరణాలు కట్టినాక ఇట్లా ఇంట్లో దీపం కానీ పూజ కానీ చేసుకోవాలి. దాని తర్వాత అన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా ఈరోజు రియాన్స్కి లేదు, రియాన్స్కి వస్తుంది. రియాన్స్తో మనం వీడియో కూడా తీద్దాం. అందరికి హ్యాపీ ఉగాది, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. మనకు ఉగాది అనగానే గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. మా ఇంట్లో ఎల్లమ్మ తల్లిని పూజ చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి మేము చేస్తాము. ఉగాది పచ్చడి చేయడానికి మొదటగా ఒక కొత్త కుండను తీసుకొచ్చి దాన్ని వేపాకులతో ఈ రకంగా రెడీ చేసుకుంటాము. తర్వాత ఉగాది పచ్చడిలో మనకు 6 రుచులు ఉంటాయి, 6 రుచులు అంటాము. వాటి కోసము మొదటగా తురిమిన బెల్లము, తీపి కోసము చేదు, వేప పువ్వు కోసం వగరు, ముందే మనకు లేత మామిడిని తీసుకుని దాన్ని తురిమి పక్కన పెట్టుకున్నాము. అలాగే ఉప్పు, కారము, ఇవన్నిటిని కూడా తీసుకొని వీటిలో మనము ముందే కలుపుకున్న చింతపండు వాటర్ను తీసుకొని దాంట్లో ఈ కొత్త కుండలో వేసుకుంటూ కలపడమే మన యొక్క ప్రాసెస్. దీంట్లో భాగంగా మనకు ఫ్లేవర్ కోసము సోంపు మరియు నిమ్మకాయను కూడా మేము ఇందులో యాడ్ చేసుకుంటాము. ఇదంతా యాడ్ అయిన తర్వాత ఈ రకంగా మేము డొప్పలు తయారు చేసుకుంటాము. ఈ డొప్పలలో మాత్రమే మనము ఉగాది పచ్చడి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ప్రాసెస్ మనకు వచ్చేసి తీపితో స్టార్ట్ చేస్తున్నాం. బెల్లం, ఫస్ట్ నీట్గా మొత్తం బెల్లం అయితే వేసుకోవాలా. మీ లైఫ్లో కూడా అందరికి తీపిలాగా అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ పులుపు కోసం చింతపండు రసం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువ పులుపు కావద్దు కోసం కొన్ని వాటర్తో మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసుకోవాలా. నెక్స్ట్ వగర్ కోసం మామిడికాయ. ఇదంతా కొత్త పంటనే, అందుకే కొత్త కుండతో చేస్తాం మనం అన్ని. నెక్స్ట్ వేప పువ్వు, దాని తర్వాత సోంపు. జస్ట్ ఫ్లేవర్ కోసం, అంటే పులుపు ఉంటుంది కాబట్టి కొంతమందికి డైజెస్ట్ కాదు కాబట్టి డైజెషన్ కోసం. కారం, ఉప్పు అవి 2 కూడా వేసుకుంటున్నాం కొంచెం కొంచెం. నెక్స్ట్ నిమ్మకాయ కొంచెం ఫ్లేవర్ కోసం. దాని తర్వాత మంచిగా కలుపుకోవాలి మనం. అవన్నీ మంచిగా మనకు మిక్స్ కావడానికి. మనం దీంట్లో తాగుతాం, మనం ఇది మోతికాకుతో చేస్తారు. అన్ని నేచర్కి సంబంధించిన ఇవన్నీ. ఉగాది అంటేనే ప్రకృతికి సంబంధించిన పండుగ. ఫస్ట్ దేవునికి నైవేద్యం లాగా దేవుని దగ్గర పెట్టాలా. దాని తర్వాత కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టాలా. ఉగాది అంటేనే మనకు ఫస్ట్ థింగ్ మనకు గుర్తొచ్చేదే న్యూ ఇయర్. బేసిక్ గా మనం న్యూ ఇయర్ అంటే ఇప్పుడే జరుపుకోవాలా. ఈ రోజు ఏ పని అయినా సరే మీకు స్టార్ట్ చేయాలనుకునే అయితే స్టార్ట్ చేయొచ్చు. చాలా మంచి రోజు. అండ్ ఇయర్ కూడా కొంచెం అందరికి బాగాలేదు, అంటే కొంచెం అన్ని యాక్టివిటీస్ వల్ల. తప్పకుండా అందరు జాగ్రత్తగా ఉండాలి. అందరు మీరు అనుకునే పనులు అయితే నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ మనకు ఉగాది అంటే గుర్తొచ్చేది పోలేలు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. అసలు ఎట్లా చేసుకుంటామో చూస్తాం. రైట్, ఫస్ట్ పోలేలు వేయడానికి కావాల్సింది పిండి, గోధుమ పిండి, పోలేల పిండి మిక్స్ చేసి వేసినాం. యాక్చువల్గా బయట మనకు షాప్లో పోలేల పిండి కూడా అవైలబుల్గా ఉంటుంది, సో అక్కడ నుండి కూడా తెచ్చుకోవచ్చు. కానీ కొంచెం మేము హెల్త్ వైజ్గా
చూసుకొని గోధుమ పిండి కూడా కలుపుకుంటాం. ఎక్కువ పోలేల పిండి వేసుకోము, అది కొంచెం మైదా పిండి లాగా ఉంటుంది. అందుకనే పోలేల పిండి గోధుమ పిండి కలిపి ఈ డో ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పిండిని పిసుక్కోవాలి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పిసుక్కొని పెట్టుకుంటే మనకు మంచిగా వస్తాయి. ఇంకొకటి కావాల్సింది దానికి ఏంటి అంటే పూర్ణం. సో ఈ పూర్ణం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పోలేలు ఎలా చేస్తామో చూద్దాం రండి. సో ఫస్ట్ ఈ పిండి పిసుకున్న దాన్ని ఒక చిన్న చపాతీ లాగా చేసుకొని అందులో మనం పూర్ణం పెట్టుకోవాలి. ఆ పూర్ణం పెట్టుకొని ఇలా మనము రొట్టెలాగా చేసుకోవాలి. ఇది ఎలా చేస్తారు అక్క పూర్ణం? ఈ పూర్ణం చేసుకోవడానికి ఫస్ట్ మనము శనగపప్పును మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత చక్కెర ఉడకబెట్టిన దాన్ని ఫస్ట్ ఆరబోసి నీళ్లు వాటర్ అంతా తీసేసి కొంచెం ఆరబోసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న దాంట్లో చక్కెర వేసి కొంచెం సేపు మనము ప్రీ హీట్ చేసుకోవాలి. కొంచెం దాన్ని ఉడకబెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టిన పిండిని అందులోనే చక్కెర వేసి కొద్దిసేపు ఉంచి ఉడికిన తర్వాత మంచిగా ఆ మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని మనం పూర్ణంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము పోలేలు చేసుకుందాం. పోలేలు అతుక్కపోతాయి మనము నార్మల్ పీట మీద చేసుకుంటే. అందుకే ఇట్లా పొలిథిన్ కవర్ లేదా మనం ఆయిల్ ప్యాకెట్ ఉన్న కవర్ అయితే కొంచెం స్టిక్ కాదు. సో ఆయిల్ లేదా గీ పెట్టుకొని రెండు పెట్టుకొని చేసుకోవచ్చు మనం పోలేలు. ఆబ్వియస్లీ మనం నెయ్యి యూజ్ చేస్తాం ఈ ఉగాదికి. మీరు కూడా నెయ్యి యూజ్ చేయండి, చాలా టేస్టీ ఉంటాయి. కనిపిస్తుంది కదా లోపల పూర్ణం. ఎంత ఎక్కువ పూర్ణం పెట్టుకుని అంత టేస్టీగా ఉంటాయి. సో ఇది ఇప్పుడు మనం ఇలా చేతిలోకి తీసుకొని పెంక ముందుగా హీట్ చేసుకున్న దానిపైన వేసుకోవాలి. సో దీని పక్కన కొంచెం ఆయిల్ లేదా గీ మనకి ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు. ఇలా రెండు పక్కల మనం కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దాని మీకు నెయ్యి వేసుకొని తింటే అది కూడా చూపిస్తా. ఉగాది అంటేనే ఇట్లాంటి స్పెషల్స్ ఊరికే చేసుకోం కాబట్టి అప్పుడప్పుడు అన్నా చేసుకున్నప్పుడు చాలా మంచిగా చేసుకోవాలి. అంటే సింపుల్ యాజ్ దట్. నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇంక ఫెస్టివల్ కాబట్టి ఇది డైరెక్ట్ కూడా తినొచ్చు. అంటే కొంతమంది తింటారు, మా అన్న లాంటి వాళ్ళు. మనం కష్టం. స్వీట్ చాలా స్వీట్గా ఉంటుంది ఇది. ఈరోజు ఏదో కొన్ని స్పెషల్స్ చేస్తారు కదా ఫుడ్ ఐటమ్స్ లో. సో ఈ రోజు మనం చేసుకున్నది ఏంటిదంటే కట్టుచారు. సో కట్టుచారు చేసిన ఎట్లా చేస్తారు కట్టుచారు అంటే? కట్టుచారు అంటే ఇంతకు ముందు నేను పోలేలు చేసినప్పుడు చెప్పాను కదా మనం పప్పును ముందుగా ఉడకబెట్టుకోవాలని. సో అందులో మనం వాటర్ డ్రైన్ చేస్తాం కదా, వాటర్ ని వేస్ట్ చేయం. ఆ పప్పు ఉడకబెట్టిన వాటర్ ని తీసేసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. సో ఆ బౌల్లో మనము కొత్త చింతపండు, ఈ రోజు మనం చేసుకునేది ఏంటంటే కొత్త సంవత్సరం. సో కొత్తగా చింతపండు మనం ఏదైతే తీసుకుంటామో దాని పులుపును ఈ పప్పులో పోసుకొని ఆ పప్పును మళ్ళీ మనము కొంచెం పండుగ రోజు చేస్తారు కదా. అవును, ఈ రోజు మాత్రమే చేసుకుంటారు కట్టుచారును. సో ఆ పప్పు వాటర్ ని ఇంకా చింతపులుపును అందులో పోసి మనం నార్మల్ గా పప్పుచారు ఎలా చేసుకుంటామో అలానే మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇంకా కొత్త మామిడికాయ ముక్కలను వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఈ రోజు చేసింది బీరకాయ కర్రీ. సో బీరకాయ కర్రీ అండ్ ఒక్కరోజు మాత్రం చేసుకుంటాం. ఫస్ట్ ఇట్లా మనం పచ్చడి తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ లో తీసుకొని యాక్చువల్ దీంట్లోనే తాగాలి. అదే మన ట్రెడిషన్ ప్రకారం అయితే దాన్ని డొప్ప అంటారు మా సైడ్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. మీ దగ్గర ఏదంటారో కామెంట్ అయితే చేయండి. రైట్, మంచిగా మొక్కుకొని ఇయర్ మొత్తం బాగుండాలని తాగాలి. ఫస్ట్ ఇట్లా డొప్పులు పోసుకోవాలి మనము. ఫస్ట్ ఇట్లా డొప్పులు పోసుకోవాలా. ఇది యాక్చువల్గా మంచి మొక్కోవాలా, అందరూ మంచిగా ఉండాలా, అందులో మనం ఉండాలని. చీర్స్ అందరికి మరొకసారి హ్యాపీ ఉగాది. ఫస్ట్ నాకు కొంచెం మంచిగా రావాలి, మొక్కండి. ఎలా ఉంది శివ? అయ్యా ఫస్ట్ కాంబినేషన్ తీపి ప్లస్ ఏంది మామిడికాయ, సూపర్. ప్లస్ వగరు. సంవత్సరం మొత్తం ఇదే రకంగా హ్యాపీగా ఉండాలి నీకు. చాలా మంచిగా ఉంది, అసలు మస్తుంది.
అసలు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. చిన్నప్పుడా చిన్నప్పుడు పప్పు ఉడకబెట్టి బెల్లం వేసి రోట్లు వేసి దంచేటోళ్ళం అప్పుడు. ఇప్పుడు అన్ని టెక్నిక్ లో వచ్చి మిక్సీ పట్టుకుంటారు. దంచక ఇత్తులు ఉండు. ఎప్పుడైతే అని అందులో మామిడికాయ 2 మామిడికాయలు చింత పులుపుకే కష్టపడుతుంటే ఒక కొబ్బరికాయ మామిడికాయ చింతపండు ఎత్తుంటివి. ఇవన్నీ ఏవి లేవు ఆ కాలం అట్లా జరిగింది. ఇప్పుడు అన్ని వచ్చేసరికి అన్ని డిమాండ్లు, దంచులు లేదు ఏం లేదు. మీ డాడీ రిచ్ కదానే? మా డాడీ రిచ్ అయినా గానీ మాకు పచ్చడనే లేదు అమ్మ వాళ్ళ ఇంటికాడ. మీ అమ్మ వాళ్ళ ఇంటికన్నా? అమ్మ వాళ్ళ ఇంటికాడ. అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పచ్చడ అన్ని బిడ్డ పెట్టుకుంటూ ఇస్తున్నా కొద్ది మేము పోలేలు చేసేవాళ్ళం. ఇట్లా ఏం పెంకకేసి ఒత్తుడు అట్లా చేసుకుంటుంటుంది. ఇప్పుడు అన్ని వేరే వేరే రిచ్ అయిపోయినాయి. అన్ని మంచిగా చేసుకున్నాడు, నెయ్యి వేసుకున్నాడు. ఆ కాలం సుద్ధా నెయ్యి వేసుకుందాం గానీ మీకు బరమే ఉంటుండే నెయ్యి వేసుకునే ఎంతో అంత నెయ్యి చేసుకుని కంపల్సరీ ఈ రోజు వేసుకోవాలి. నెయ్యితోనే తింటేనే టేస్ట్. నెయ్యితో తింటే టేస్ట్. బెల్లమా? బెల్లం మంచిగా దంచుకునేది రోట్లేసి ఆల్ నాస్టాల్జియా. 2 ఇలాచీలు వేసి కొన్ని ఇలాచీలు వేసుకొని దంచుకోవాలి. ఇలాచీలు ఎందుకు మళ్ళా? ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. అప్పుడు సుతా అట్లే ఉండే. అంతేనా? అప్పుడు ఫ్లేవర్ కోసం వేసిరా? అప్పుడు సుతా వేసింది. స్తారాకులు తెచ్చుకొని పోలేలు తినేటోళ్ళం. మర్రాకులు దొరకకపోతే మర్రాకులు దొరుకుతాయి, అరటాకులు సుతా తెచ్చుకొని అరటాకులు తింటారని తెలుసు. పప్పుచారు మంచిగా పప్పుచారు. ఈ రోజు పప్పుచారు కమ్మగా ఉంటది. కట్టుచారు అంటారు దాన్ని. పప్పుచారునే కట్టుచారా? కట్టుచారు. అన్ని అంచు కూరలు వెళ్ళినప్పుడు అదే కట్టుచారు. మామిడికాయ పచ్చడ ఇవాళ కొత్త సంవత్సరం కదా, మామిడికాయ పచ్చడి చేసుకోవాలి. చిన్నప్పుడు అత్త నేను, పెద్దగా అయినాక నా బిడ్డ నేను అట్లా. ఇప్పుడు కోడలు వచ్చింది. నేను చేసిన కొద్దీ కోడలు చేస్తుంది. ఉల్లెలు కట్టి పిండి పెట్టి అవి చేసిన కొద్దీ చేస్తుంది. దాని ఉల్లెలు అంటారా? ఉల్లెలు. చిన్నప్పుడు నాకు పెద్ద డౌట్ ఉంటుండే లోపల పూర్ణం ఎట్లా పోయింది. ఉల్లెలు ఇది కట్టి మనకన్నా అట్లాంటి డౌట్స్ వస్తుండే. కొంచెం పెద్ద అయినాక చూసి ఓకే ఇదా మ్యాటర్ అనుకున్నా. ఇట్లా వేస్తారు బూరెలు అంటారు. నూనెలో ఆయిల్లో గోలించుకుంటారు. పప్పు పెట్టి బూరెలు అంటే ఇవేనా? అందులో గోలిస్తారు పప్పు పెట్టి బూరె. మన సైడ్ ఎక్కువ చేయరు. మన సైడ్ చేసుకుంటారు. మన మీద పప్పు సొజ్జ పప్పు. సొజ్జ అంటే ఏంటి మళ్ళా? సొజ్జ అంటే ఏంటి? ఏంది గోధుమ రవ్వ ఉడకబెట్టి ఈ పిండిలో పెట్టి చేసుకుంటారు సొజ్జ పోలేలు అంటే. దీని ప్లేస్ లో అది ఉంటుందా? దీని ప్లేస్ లో అది ఉంటుంది. ఓకే. కుడక పోలేలు ఇది ఒకటే కాదు, 5 రకాలు చేసుకోవచ్చు. నువ్వుల పోలేలు, కుడక పోలేలు, సొజ్జ పోలేలు, పప్పు పోలేలు. ఈ ఉగాది పండుగ మనకు మాత్రమే కాదు, కొన్ని స్టేట్స్ లో ఇలాగే వాళ్ళు కూడా కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారు. సో నేను పుట్టి పెరిగింది ముంబైలో అనమాట. సో ముంబైలో కూడా ఈ పండుగను చేసుకుంటారు. అక్కడ మహారాష్ట్రలో ఏమంటారంటే గుడిపాడ్వా అంటారు. వాళ్ళు కూడా ఇదే పోలేలను కూడా వాళ్ళు కూడా చేసుకుంటారు. కాకపోతే వాటి పేరు వేరు, అక్కడ వేరు ఇక్కడ వేరు. ఇక్కడ మనం ఏమంటాం పోలేలు అంటాం, కొంతమంది బొబ్బట్లు అంటారు ఆంధ్ర సైడ్ లో. సో మన సైడ్ లో మనం పోలేలు అంటాం. అలాగే మహారాష్ట్రలో కూడా పూరన్ పోలి అంటారు వీటిని. పూరన్ పోలి. సో మనం పూర్ణం అని ఎట్లా అంటున్నాం వీటిని, అట్లా పూర్ణం పెట్టి చేస్తాం కాబట్టి వాళ్ళు పూరన్ పోలి అంటారు. సో వాళ్ళు ఇంకా స్పీడ్ గా చేస్తారు. అంటే నా ఫ్రెండ్ తెచ్చేది, తను మహారాష్ట్ర ఆమె, వాళ్ళ అమ్మ చాలా ఇంకా మనం ఇలా చేసుకుంటున్నాం కదా, వాళ్ళు పూర్ణం పెట్టినా గానీ వాళ్ళది మస్తు పెద్దగా వచ్చేది. ఎందుకంటే అటు సైడ్ చపాతీలు ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకు అలవాటు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా పూరన్ పోలి చేసుకుంటారు. అండ్ గుడిపాడ్వా రోజు వాళ్ళు ఒక కట్టెకు కలశం బొర్లేసి దాన్ని డెకరేట్ చేసి పూజించుకుంటారు ఈ రోజు. సో అలాగా కొన్ని స్టేట్స్ లో ఉగాదిని వేరే రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో నాకు తెలిసింది ఇది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది, జస్ట్ తినడమే. మనకు అనుకున్నట్టు పోలేలు అయిపోయినాయి, పచ్చడి తాగినాం, ఇల్లు డెకరేషన్ ఫస్ట్ అయిపోయింది, పూజ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ టైం కూడా 1 అవుతుంది, జస్ట్ తినేసేయాల. మా సైడ్ పోలేలు అంటాం కదా, ఇంకొక పేరు కూడా ఉంది, బచ్చలు అని కూడా అంటారు. బచ్చలు విత్ నెయ్యి
అండ్ కట్టుచారు విత్ అన్నం, డెడ్లీ కాంబినేషన్. ఊపేద్దాం, అది కూడా చూపిస్తాం మీకు. పూలలు వచ్చినాయి, నెయ్యి వేసుకున్నాం దాన్ని మించింది, చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దాం. మస్తు తీయండి, చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కమ్ విత్ నెక్స్ట్ వీడియో. అందరికి ఉగాది శుభాకాంక్షలు.